Digital Path with Ajay. Subscribe, like, share, comment, learn, grow, move దేశం forward. భవిష్యత్తు అది ఒక్క రోజులో ఎలా మారుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? రండి మనం టైంలో కొంచెం ముందుకు వెళ్దాం. ఫిబ్రవరి 9, 2026కి ఆ ఒక్కరోజు జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూస్తే ఫ్యూచర్కి పునాదులు ఎలా పడతాయో మనకే అర్థమవుతుంది. చూశారుగా, గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఈ ఒక్క మాట ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రతి విషయానికి, జరిగిన ప్రతి ఒప్పందానికి సెంట్రల్ ఐడియా అన్నమాట. సరే, మరి ఆ రోజు ఫ్యూచర్ని ఎలా నిర్మించారో చూద్దామా? సో అసల పాయింట్కి వస్తే ఆ ఒక్క రోజున ఆ భవిష్యత్ని ఎలా కట్టారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. ఈ జవాబు కోసం మనం 4 ముఖ్యమైన విషయాల్ని చూడబోతున్నాం. 1, వరల్డ్ స్టేజ్ మీద ఇండియా. 2, ఇన్నోవేషన్ ఎలా నడుస్తోందో. 3, మన ఛాంపియన్స్ గురించి. ఇక 4ది, మన దేశంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రోగ్రెస్. రైట్, ముందుగా మొదటి పాయింట్తో మొదలుపెడదాం. ప్రపంచ వేదికపై భారతదేశం తన స్థానాన్ని ఎలా పటిష్టం చేసుకుంటోందో చూద్దాం. అంటే చూడండి, ఆ రోజు దౌత్యపరంగా చాలా బిజీ డే. ముఖ్యంగా డిఫెన్స్, టెక్నాలజీ ఈ 2 రంగాల్లో చాలా కీలకమైన పార్ట్నర్షిప్స్ జరిగాయి. ఇవి కేవలం మాటలకే పరిమితం కాలేదు. డిజిటల్ పేమెంట్స్ నుండి సెమీ కండక్టర్ల వరకు పక్కా ఒప్పందాలు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది భవిష్యత్తులో వచ్చే ఆర్థిక, సాంకేతిక సవాళ్లకు ఇప్పటినుంచే సిద్ధమవడం లాంటిది. ఇక్కడే ప్యాక్స్ సిలికా అనే ఒక ఇంట్రెస్టింగ్ పదం వినిపించింది. దీని అర్థం చాలా సింపుల్. భవిష్యతంతా టెక్నాలజీదే కదా. ఆ టెక్నాలజీకి గుండెకాయలాంటివి సెమీకండక్టర్లు. వాటి సప్లై చైన్ ఎప్పుడూ, ఎక్కడా ఆగకుండా చూసుకోవడమే ఈ ప్యాక్స్ సిలికా లక్ష్యం. మన డిజిటల్ ప్రపంచానికి ఇదొక సెక్యూరిటీ గ్యారంటీ అన్నమాట. సరే, ఇవన్నీ ఒప్పందాలు. మరి యాక్షనేంటి? కేవలం ఒప్పందాలతోనే ఆగిపోలేదు. ఇన్నోవేషన్ ఇంజిన్ కూడా ఫుల్ స్పీడ్లో ఉంది. రేపటి టెక్నాలజీని ఈరోజే ఎలా నిర్మిస్తున్నారు చూస్తే ఆశ్చర్యపోతాం. చూడండి, ఇన్నోవేషన్కి ఒక క్లియర్ ప్లాన్ ఎలా ఉందో. స్టెప్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక పక్కా చట్టం తెచ్చారు. రూల్స్ ఉండాలి కదా. స్టెప్ 2, దానికి కావాల్సిన హార్డ్వేర్ అంటే సిలికాన్ సప్లైని సెక్యూర్ చేసుకున్నారు. ఇక ఫైనల్ స్టెప్, ఈ రెండింటినీ కలిపి మన నగరాల్లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీల ట్రయల్స్ మొదలుపెట్టారు. అంటే ఒక ఐడియా నుంచి దాన్ని రియాలిటీలోకి తీసుకురావడం వరకు ఎంత పక్కా ప్లానింగో కదా. టెక్నాలజీ, ఒప్పందాలు అంతా బానే ఉంది, కానీ వీటన్నింటి వెనుక ఉండేది మనుషులే కదా. వాళ్ళ టాలెంట్, వాళ్ళ కష్టం. ఆ రోజు మన ఛాంపియన్స్, మనకు దారి చూపినవాళ్లు ఏం సాధించారో చూద్దాం రండి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 గోల్డ్ మెడల్స్. ఆలోచించండి, అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో మన బాక్సర్లు సృష్టించిన ప్రభంజనమిది. ఆ రోజు రింగ్లో మన ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బాక్సింగ్లో పంచ్లే కాదు, షూటింగ్లో గురి కూడా మనదే. మన షూటర్లు కూడా అదరగొట్టారు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్, వ్యక్తిగత విభాగంలో సిల్వర్. ఇలా వేర్వేరు క్రీడల్లో మనవాళ్లు ఎంత టాలెంటెడో మరోసారి ప్రపంచానికి తెలిసింది. సరే, స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి ఇప్పుడు సైన్స్ ల్యాబ్లోకి వెళ్దాం. ఒక సైంటిస్టు కృషి దేశ ఫుడ్ సెక్యూరిటీకి ఒక భరోసా ఇచ్చింది. 1, 2 కాదు, ఏకంగా 25 కొత్త రకాల బాస్మతి వరి వంగడాలను అభివృద్ధి చేశారు. దీనివల్ల రైతులకి ఎంత మేలు జరుగుతుందో, మనందరి ప్లేట్లోకి వచ్చే అన్నానికి ఎంత విలువ పెరుగుతుందో కదా. ఇది కేవలం ఒక అపాయింట్మెంట్ కాదు, ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దృష్టిలోపమున్న ఒక మహిళ జడ్జిగా నియమితులయ్యారు. న్యాయం గుడ్డిది అని అంటుంటాం, కానీ ఆ రోజు న్యాయానికి ఒక కొత్త చూపొచ్చింది. ఇది అసాధ్యమనుకునే ఎంతోమందికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. సరే, గ్లోబల్ స్టేజ్ మీద విజయాలు చూసాం. మరి మన దేశంలో, మన ఊళ్లల్లో పరిస్థితి ఏంటి? గ్రౌండ్ లెవెల్లో ప్రోగ్రెస్ ఎలా ఉంది? అసలు ఫ్యూచర్కి పునాదులు పడాల్సింది ఇక్కడే కదా. ఆ రోజు మన దేశంలో జరిగిన కొన్ని ముఖ్యమైన మైలురాళ్లు చూద్దాం. కొన్ని విజయాలు కేవలం గెలుపులు కావు, అవి చరిత్రను మారుస్తాయి. రంజీ ట్రోఫీలో ఒక టీం సరిగ్గా అదే చేసింది. ఇన్నాళ్లు సెమీఫైనల్స్కి కూడా వెళ్లలేని ఆ జట్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా సెమీస్కి క్వాలిఫై అయింది. ఇది కేవలం ఒక మ్యాచ్లో గెలుపు కాదు, ఎన్నో ఏళ్ల నిరీక్షణకు, ఒక తరం కలకు దక్కిన విజయం. ఇక ఇది చూడండి, ఇది నిజంగా ఒక అద్భుతం. దేశంలోనే ఫస్ట్ టైం ఒక జిల్లా తన జనాభాకి 100% ఇన్సూరెన్స్ కవరేజ్ సాధించింది. అంటే అర్థమేంటి?
ఆ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఏదైనా అనుకోని కష్టం వస్తే ఆర్థికంగా ఒక ధైర్యం, ఒక భరోసా దొరికినట్టే. ఇది మొత్తం దేశానికే ఒక మోడల్ కదా. ఇవే కాదు, అదే రోజున దేశంలో ఒక ముఖ్యమైన బ్లాక్ స్వాన్ సమ్మిట్ కూడా జరిగింది. అంటే ఒకే రోజు ఇటు స్పోర్ట్స్, అటు సైన్స్, ఇటు పాలసీ, ఇలా అన్ని రంగాల్లోనూ దేశం ముందుకు వెళ్తూనే ఉంది. సో ఇప్పటిదాకా చూసింది బట్టి ఆ ఒక్క రోజుని మనం ఎలా చూడాలి? గ్లోబల్ పార్ట్నర్షిప్స్ దగ్గర్నుంచి లోకల్ అచీవ్మెంట్స్ వరకు, టెక్నాలజీ నుంచి స్పోర్ట్స్ వరకు ప్రతి చోట భవిష్యత్తు నిర్మించే పనే కనిపించింది. వేస్తున్న ప్రతి అడుగు రేపటి కోసమే అన్నట్టుగా ఉంది. ఒక్కరోజులోనే ఫ్యూచర్ని ఇంత స్పీడ్గా బిల్డ్ చేస్తుంటే మరి రేపు మన కోసం ఇంకెన్ని అద్భుతాలెదురుచూస్తున్నాయో కదా. ఒక్కసారి ఆలోచించండి.